హలో అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? సో ఈ రోజు మేము స్కాల్ప్ మసాజ్ చేస్తున్నాము. మీరు కూడా చూసి నేర్చేసుకోండి. ఓకేనా అండి? చలో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనము ఆయిల్ అప్లికేషన్ చేయాలి. ఏదైనా ఆయిల్ గోరువెచ్చగా చేసి ఇలా రూట్స్ తీసి రూట్స్ లో అప్లై చేయాలి. మనం స్ట్రోక్స్ ఏంటి, ఎలా చేయాలి, ఎక్కడ చేస్తే కస్టమర్ బాగా రిలాక్స్ అవుతారు, నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ ఫింగర్స్ ని ఇలా స్కాల్ప్ లోకి ఇలా పెట్టండి, ఏం చేయకండి ఇంకా. ఓకేనా? ఫస్ట్ ఏంటి అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? నేమ్స్ మీరు కూడా చెప్పాలి. నెక్స్ట్ కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అండ్ ఇలా పెట్టండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా క్లాక్ వైజ్. మీరు హెయిర్ ని ఇలా రొటేట్ చేయకూడదు, జస్ట్ స్కాల్ప్ దగ్గర ఇలా మసాజ్ అవ్వాలి. అందుకే లూజ్ గా తీసుకోండి స్కాల్ప్. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ హ్యాండ్ మార్చేయండి. ఇక్కడ కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ లో మనం చేసాము క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్? 1 2 3 4 5 6 కదా. ఇది కోంబింగ్. ఎప్పుడైనా మనం మసాజ్ చేసేటప్పుడు హెయిర్ అంతా కూడా కస్టమర్ మీద ఇలా పడిపోతూ ఉంటది, అదంతా కూడా క్లియర్ చేసుకోవడానికి ఇలా కోంబింగ్. అండ్ అలాగే హెయిర్ కూడా కొంచెం చిక్కులు పడిపోతా ఉంటది. దీన్ని కోమ్ అంటే కోమ్ తో చేసేది కాదు, ఫింగర్స్ తోనే కోమ్ లాగా చేసుకోవడం. స్కాల్ప్ చేయాలి మనం ఏది చేసినా కానీ స్కాల్ప్ అనమాట. సీజర్ ని చేయాలి. ఇలా చేసి లాస్ట్ లో ఇలా షేక్ చేసి వదిలేసేయండి. మీ ఫింగర్స్ ఇట్లా కస్టమర్ మీద ఇట్లా వెళ్ళకూడదు, అది చూసుకోండి. ఈ స్ట్రోక్ నేమ్ ఏంటి? తర్వాత రాసుకోవాలి. తమతో చేస్తున్నాము విత్ ప్రెషర్ పాయింట్. క్లాస్ లో చూడండి ఇట్లా చేస్తున్నాను కదా. ఇలా అనకూడదు, కస్టమర్ వెళ్ళిపోతారు. పట్టుకోవాలి. హెడ్ ఎప్పుడు మన హ్యాండ్ ఓవర్ లో ఇచ్చేస్తారు కదా, సో మనం అలా చేయకూడదు కదా. కస్టమర్ ఎప్పుడు అలా చేయకూడదు, మన ఫింగర్స్ ఇలానే ఉండాలి. షేక్ చేయండి. సీజర్ ఇది ఫస్ట్ ప్రెషర్ పాయింట్. సీజర్ విత్ థంబ్ తో ఫస్ట్ ప్రెషర్ పాయింట్ అన్నమాట. బాగా గుర్తు పెట్టుకోండి, స్కాల్ప్ మసాజ్ చేసేటప్పుడు మనము కస్టమర్ తో మాట్లాడకూడదు. అండ్ అలాగే ఇలా ఇలా చేయకూడదు. ఇలా ఒక్కొక్క స్ట్రోక్ మనము 3 టైమ్స్ చేయాలి. ఇలా ప్రెషర్ పాయింట్ ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వకూడదమ్మా, అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇలాగే సపోర్ట్ నుండి ఇలా ఇవ్వాలి. చేయండి, సీజర్ చేయండి. సీజర్ ని ప్రెషర్ పాయింట్ ఇవ్వండి. ఎస్, ఓకే ఓకే. మళ్ళీ ఫోన్ మీకు ఇప్పుడు చేయండి, ఫిల్ చేయండి. బ్యాక్ వెళ్ళొద్దు, నేను నడక చేస్తున్నాను కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలంటే సపోర్ట్. అలాగే సైడ్. ఇక్కడ కాదు, ఇక్కడ పట్టుకుంటే ఆటోమేటిక్ గా మనము ఐస్ మీదకి వెళ్ళిపోదాం. కట్. బ్యాక్ సైడ్ ఇలా సపోర్ట్ పట్టుకొని, ఇప్పుడు మనకు ఆయిల్ లేదు కాబట్టి పైపాలు చేస్తున్నాం, లేదంటే చక్కగా చేసేయచ్చు.
అండ్ ఇది మనము జెంట్స్ కి చేయొచ్చు, చిన్న పిల్లలకి చేయొచ్చు, పెద్దవాళ్ళకి చేయొచ్చు. వాళ్ళ ఏజ్ ని బట్టి ప్రెషర్ అనేది ఎక్కువ తక్కువ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మళ్ళా ఎన్ని స్ట్రోక్స్ అయిపోయాయి కదా. షేకింగ్ చూడండి, ఎండ్ వరకు వెళ్ళిపోండి, చేయండి. కంటిన్యూ చేస్తావా వద్దా వద్దా? ఓకేనా? చేయొచ్చా? ఓకే, ఇదేంటి షేకింగ్, మళ్ళా కోంబింగ్. ఎవ్రీ స్ట్రోక్ కి మధ్యలో మనం ఏం చేస్తున్నాము? కోంబింగ్. షేకింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు షేపింగ్, హెడ్ షేప్. ప్రక్కనే ఒకేసారి ఇట్లా ఇట్లా కాదు, చూడండి. సైడ్ వెళ్ళండి, సైడ్ కొంచెం సైడ్, మళ్ళా ఇలా పెట్టి సైడ్ షేక్ చేయండి. షేప్ హెడ్ షేప్ అనమాట. ఓకే, మళ్ళా ఇందాక మనము సీజర్ ని ఏం చేసాము? ఇప్పుడు సీజర్ ని 5 ఫింగర్స్ ఎలానో చూడండి. నేను 1 సైడ్ చూపిస్తాను, మీరు చేయకండి. ఫింగర్స్ ని లోపలికి, ఎందుకంటే మనం స్కాల్ప్ చేయాలి మసాజ్ కదా. ఇలా ఆపిడి వరకు వెళ్ళి మళ్ళీ అదే లైన్ రివర్స్ లో బ్యాక్ సైడ్ వచ్చేయాలి. దీన్ని ఫాస్ట్ గా చేయాలి, చూడండి. చేయండి. సీజర్ 5 ఫింగర్స్. ఇయర్ దగ్గర నుంచి పాపిడి వరకు వెళ్ళండి, ఫాస్ట్ గా చేయండి. ఓకే, స్లోగా వచ్చి షేక్ చేసి సెకండ్ ప్రెషర్ పాయింట్ ఇచ్చి వదిలేసేయండి. చూడండి, సెకండ్ ప్రెషర్ పాయింట్. ఇప్పుడు బ్యాక్ సైడ్ చేసి మళ్ళా ప్రెషర్ పాయింట్ ఇచ్చి వదిలేసి లెఫ్ట్ హ్యాండ్ 5 ఫింగర్స్ విత్ సెకండ్ ప్రెషర్ పాయింట్. ప్రెషర్ పాయింట్ ఎలా ఇచ్చానో చూసారా మీరు? ఇలా చేశాక కనిపించిందా? ఇప్పుడు మళ్ళా ఏం చేస్తాం? హోమ్. ఇప్పుడు ఇయర్స్ చూడండి, బ్యాక్ సైడ్ ఒక ఫింగర్ పెట్టండి, ఫ్రంట్ సైడ్ ఒక ఫింగర్ పెట్టండి, మసాజ్ చేయండి. పైకి కిందకి చూడండి. హెయిర్ రావద్దు, ఓన్లీ ఇయర్. సో ఓకే, మీకు అలా ప్రాబ్లం అవుతుంది కదా, ఇలా పెట్టండి ఫింగర్. అటు సైడ్ కూడా పెట్టండి, బ్యాక్ సైడ్ ఇలా ఫింగర్స్ ఇలా పెట్టండి, 2 ఫింగర్స్ పెట్టండి ఇలా. అటు సైడ్ ఒకటి, ఓకేనా? చలో పైన స్టార్ట్ చేయండి. చెవిలో నొక్కకండి, చెవుడికి ఎంత ఇక్కడ పట్టుకున్నావు నువ్వు, ఎట్లా పెట్టాలి? ఇట్లా పట్టుకోవద్దు, ఇట్లా పెట్టుకున్నావు. ఇప్పుడు ఓకేనా? ఇక్కడ స్టార్ట్ చేయండి, స్లోగా రండి, స్లో కిందకి రండి, మళ్ళీ స్లోగా పైకి వెళ్ళండి. చలో థర్డ్ ప్రెషర్ పాయింట్, ఇయర్ మసాజ్ 3 టైమ్స్ ఇలా చేశాక స్లోగా, ఫాస్ట్ గా చేయకూడదు, షేక్ చేస్తాం. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసి షేక్ చేస్తుంది, ఓకేనా? ఇది ఇయర్ మసాజ్. మళ్ళా కోంబింగ్. ఇప్పుడు ఇలా పట్టుకోండి, స్పైనల్ ప్రెస్ చూడండి, మిడిల్ ఫింగర్ ఉంది కదా,
థంబ్ ఇక్కడ పెట్టేసి మిడిల్ ఫింగర్ ని స్లోగా ఇలా తీసుకున్నాండి. అక్కడ నుంచి థంబ్ కింద వెళ్ళండి, షేక్ చేయండి, వదిలేసేయండి. మళ్ళా 3 times. మీకు ఇప్పుడు కస్టమర్ కి హెయిర్ అంతా ఇలా పట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు చేసేయవచ్చు. మీకు కనపడాలని నేను ఇప్పుడు చూపిస్తున్నా. ఫింగర్స్ ని బాగా వెడల్పుగా పెట్టండి, పెట్టేసి స్లోగా ఇక్కడ స్కిన్ అంతా కూడా పైకి ఇలా స్లోగా లిఫ్ట్ చేసుకుంటే 4th ప్రెషర్ పాయింట్ చూడండి. దగ్గరికి వెళ్ళకూడదు, దూరంగా. రైట్ హ్యాండ్ తో చేస్తే ప్రెషర్ బాగా ఇవ్వగలరు. ఓకేనా? ఇదంతా కూడా స్పైనల్ ప్రెస్. ఇలా తీసుకోండి. ఒక్కొక్క పార్లర్ లో డిఫరెంట్ గా చేస్తారు. ఈ స్ట్రోక్ ని మా మేడం ఇలానే చెప్పారు, అమ్మో వాళ్ళు వేరుగా చెప్పారు, అలా కంగారు పడకండి. వేరియేషన్స్ అనేవి ఉంటాయి. మెయిన్ ఏం కావాలి మనకి? స్కాల్ప్ మసాజ్ చేసాము అంటే మెయిన్ ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి, కస్టమర్ రిలాక్స్ అవ్వాలి, హెడేక్ ఉన్నా తగ్గిపోవాలి, హీట్ ఉన్నా కంట్రోల్ అవ్వాలి. ఇది కదా స్ట్రోక్స్. ఏంటంటే ఒక్కొక్క పార్లర్ ఇప్పుడు ఒకటే స్ట్రోక్ నేను తీసుకున్నా, ట్విస్టింగ్. కొంతమంది ఇలా హెయిర్ తీసుకొని జస్ట్ ఇలా ఇలా ప్రెస్ చేస్తారు, వదిలేస్తారు. కొంతమంది ఇట్లా లాగేసి వదిలేస్తారు. నేను ఎలా చెప్తున్నానంటే, నేను చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పింది రాంగ్ అలా కాదు. జస్ట్ ఒక్కొక్క పార్లర్ లో ఒక్కొక్కలా చేస్తారు. జస్ట్ కొంచెం అలా వాళ్ళు ట్విస్ట్ చేయండి, కొంచెం పుల్ చేయండి, మళ్ళీ పుష్ చేయండి. ఎలా అయినా చేయొచ్చు. ఇప్పుడు జెంట్స్ అయితే మనం ఇలా చేయడానికి రోల్ కూడా అవ్వదు. సో అలా అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇట్లా ఇంతే. మనకి హెయిర్స్ లాంగ్ ఉంటాయి కాబట్టి మనం ట్విస్ట్ చేస్తున్నాం, జెంట్స్ చేయలేం కదా, అప్పుడు వాళ్ళకి ఇలానే చేయాలి. ట్విస్టింగ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం స్కాల్ప్ అంతా చేయాలి. అయితే ప్రెషర్ ఎంత ఇస్తున్నారు అనేది కస్టమర్ ని అడుగుతూ 1-2 సార్లు అడగాలి. మీ హ్యాండ్ అది ఓకే, ప్రెషర్ ఓకే, కానీ ఆ మూమెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకొని ఇది ఏం స్ట్రోక్ అన్నాను? ట్విస్ట్. ట్విస్ట్ చేస్తున్నాం కదా, ట్విస్ట్. సో స్కాల్ప్ అంతా ట్విస్ట్ చేశాక హెయిర్ అంతా కూడా పైకి తీసుకురండి. వచ్చింది కదా, కొంచెం ఇలా ట్విస్ట్ చేయండి 2 times 3 times. చాలు. హ్యాండ్ ఇలా పెట్టండి, హ్యాండ్ ఇలా పెట్టండి సపోర్ట్. నేను ఎంత దగ్గరకు పట్టుకున్నా మీరు ఇక్కడ పట్టుకున్నారు. ఇదేంటి నేను ఎలా పట్టుకున్నాను అలా పట్టుకోండి. దగ్గర ఓకేనా? స్లోగా ట్విస్ట్ చేయండి, స్లోగా టైట్ చేయండి, స్లోగా రిలీజ్ చేయండి. ఓకేనా? ఇది మనం అలా చేయకూడదు. కస్టమర్ అట్లా ఫీల్ అవుతా ఉంటారు. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేదు కదా. అంతే, అదే నిజంగా అట్లా ఫీల్ అవుతాం మేము మనసులో. నేనైతే చాలా సార్లు అనుకున్నా, ఇక్కడికి మళ్ళీ రావద్దు. ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట కస్టమర్. ఎక్స్ప్రెస్ చేయలేక డిసైడ్ అయిపోతారు నెక్స్ట్ టైం వాళ్ళకి రావద్దు అనేసి. అంటే చెప్తే మళ్ళీ బ్యూటీషియన్ హార్ట్ అవుతారని
కొంతమంది ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ గా ఉంటారు కదా. అంత వద్దురా ఏం చేయి మనం ఇక్కడనే ట్విస్ట్ చేయమన్నా, అందుకే దగ్గరకు పట్టుకోలేదు కదా. అంతే, జస్ట్ ఇంతే. కొంచెం లాగా లీవ్ చేసి పట్టుకోవాలి. ఇది స్లోగా చేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా ట్విస్టింగ్, హోల్ హెయిర్ ట్విస్టింగ్ అని, మొత్తం హెయిర్ ట్విస్టింగ్. మన హ్యాండ్స్ ని కప్ లాగా పెట్టండి. కప్ లాగా పెట్టి కపింగ్. ఫ్రంట్ ఇలా, బ్యాక్ బ్యాక్ ఇలా, హ్యాండ్ మార్చ్. వైస్ యాంటీ క్లాక్ వైస్. ఆ తర్వాత సిజర్ ఇస్తాం, షేకింగ్, షేపింగ్. Scissor with 5 fingers, spinal pressing, tapping, ear massage. దాని తర్వాత ఏం చేసాము? ట్విస్టింగ్, తర్వాత కపింగ్. 9 చేసాం కదా. 10th వన్ ట్యాపింగ్. ఓకేనా? 10 స్ట్రోక్స్ అయ్యాయి. స్కాల్ప్ మసాజ్ చేసేసాము. మీరు జెంట్స్ కూడా చేయొచ్చు, వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు హెయిర్ వాష్ చేసుకోవాలనుకుంటున్నారో 1 డే బిఫోర్ కానీ ½ an hour బిఫోర్ అయినా సరే ఇలా ఆయిల్ ని గోరువెచ్చగా చేసుకొని మసాజ్ చేసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. కానీ హీట్ ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది. స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది. సో మీరు ఎప్పుడైనా బాగా స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు స్కాల్ప్ మసాజ్ చేయించుకోండి. ఓకేనా అండి? బాయ్.